బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిని డైరెక్టర్ క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ తల్లిగా హేమమాలిని, భార్యగా శ్రీయ నటిస్తుంది. ఇక ఈ చిత్రం థియరిటికల్ ట్రైలర్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెంచేసింది. ఈ చిత్రం పాటలను ఈ నెల 26వ తేదీ తిరుపతిలో విడుదల చేయడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని గ్రాఫిక్ వర్క్స్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాకి ముందుగా మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ని తీసుకొనగా దేవిశ్రీ వేరే కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇక డైరెక్టర్ క్రిష్ తనకు వరుస సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేసిన చిరంతన్ భట్ను గౌతమిపుత్రకి మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నాడు. అయితే ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణికి చిరంతన్ భట్ కంపోజ్ చేసిన కొన్ని పాటలు బాలీవుడ్ హిస్టారికల్ మూవీ బాజీరావు మస్తానీలోని సాంగ్స్ని కాపీ కొట్టారనే రూమర్స్ బయలుదేరాయి. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహించిన బాజీరావు మస్తానీలోని కొన్ని ట్యూన్స్ని గౌతమిపుత్ర శాతకర్ణిలో వాడుకున్నట్లుందని కొందరు చెప్తున్నారు. శాతకర్ణి చిత్రంలో బాలకృష్ణ శ్రీయాల మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ పాట బాజీరావు మస్తానీలోని సాంగ్ను పోలి ఉందని కొందరి వాదన. అయితే ఈ రూమర్స్ని గౌతమిపుత్ర శాతకర్ణి మేకర్స్ కొట్టిపడేస్తున్నారు. తాము ఏ చిత్రంలోని ట్యూన్స్ వాడుకోలేదని, అన్ని సొంతంగా చేసుకున్న ట్యూన్స్ అని చెబుతున్నారు. చిరంతన్ భట్ గౌతమిపుత్రకి కంపోజ్ చేసిన సాంగ్స్ పూర్తిగా ఒరిజినల్ అని వాదిస్తున్నారు.